శివపురాణంలోని కుమార సంహితలో కుమారస్వామి శరవణంలో ఉద్భవించారు అని ఉంది. శరవణం అంటే సంస్కృతంలో రెల్లుగడ్డి అని అర్థం. రెల్లుగడ్డి నుంచి ఉద్భవించాడు కనుక శరవణ భవుడు అని కుమారస్వామిని అంటారు. అసలు కుమారస్వామి పార్వతీదేవి గర్భంలో కాకుండా రెల్లుగడ్డిలో ఎందుకు ఉద్భవించారు అంటే, పూర్వం దేవతలు తారకాసురుణ్ణి సంహరించమని పరమశివుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన శక్తివంతమైన తన రేతస్సును అంటే రుద్రవీర్యాన్ని దేవతలలో ఒకరైన అగ్నిహోత్రునికి ఇచ్చాడు. అగ్నిహోత్రుడు ఆ శక్తిని మోయలేక గంగాదేవికి ఇచ్చాడు. గంగాదేవి దానిని తీసుకుపోయి రెల్లుగడ్డిలో విడిచిపెట్టింది. ఆ రెల్లుగడ్డి నుంచి కుమారస్వామి ఉద్భవించాడు. పార్వతీదేవి గర్భం ధరిస్తే రాక్షసులకు దేవతలకు కూడా గండం. అందుకే పరమశివుడు తన రేతస్సును అగ్నిహోత్రునికి ఇచ్చాడు. కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు.